మన అంశం ఆయన వైపు వారిని సిగ్గుపరచనీయడు. నా కష్ట సమయాలలో సిగ్గుపడనీయడు, నా నష్ట సమయాలలో నన్ను సిగ్గుపరచనీయడు. అవి తొలగించేవాడు ఆయనే. నాకు అవి తొలగించేయాక నా అవయములలో, నా నిందలలో నేను ఆయనను పాదాల చెంత చేరి నేను ప్రార్థించినప్పుడు ఆయన నా పాపములను క్షమించి, నా కష్టాలను తొలగించి నన్ను ఆయన వైపు చూసేవాడిగా చేశాడు. అందుకే నాకెన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా నేను ఆయన వైపు చూస్తాను ఉంటాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజున నీవు కూడా ఆయన వైపు చూడు, మనుషుల వైపు చూడకు. ఎందుకు అనంటే మనుషులు నమ్మించి మోసం చేస్తారు. మనుషులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు అని వాక్యం అంటుంది. కనుక యేసు వైపు చూడు, ఆయన గాయాలు చూడు. నీకు స్వస్థ కలగడం లేదా? ఆయన గాయాలు నిన్ను స్వస్థపరుస్తాయి. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్లారా, వింటున్న మీకు ఈ రోజున దేవుడు ఇస్తున్న ఈ వాగ్దానాన్ని మీరు పొందుకోవాలని కోరుతూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఏ పరిస్థితినైనా నన్ను చూసిన వారిని నేను విడవను అని అంటున్నాడు. ఆయనను చూస్తే దేవుడు నీ చెయ్యి విడవడు. ఈరోజు చాలామంది నీ చెయ్యి విడిచి ఉండొచ్చు, కానీ ఈ రోజున దేవుడు ఆయన చెయ్యిని విడవకుండా నువ్వు పట్టుకో. నీవు చెయ్యి విడిచేస్తున్నావేమో, ఈరోజు దేవుని చెయ్యిని పట్టుకో, నిన్ను పైకి ఆయన లేవనెత్తుతాడు. కాబట్టి దేవునికి స్తోత్రం. ఆయన ముఖమును చూసిన వారిని లజ్జ పడనీయడు, అనగా సిగ్గుపడనీయడు. దేవుడు నిన్ను సిగ్గుపడనీయకుండా ఆయన నిన్ను లేవనెత్తే దేవుడు. కాబట్టి ఆయన చేయి పట్టుకో, నీకు ఏ అపాయము, ఏ సిగ్గు నీవు నొందవు. ఆయన వైపు చూస్తూ నీవు నడువు.